హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పేసిందనమాట. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక పథకం ద్వారా మరి రైతన్నులందరికీ కూడా అదిరిపోయే భారీ శుభవార్త అయితే చెప్పిందండి. ఆల్రెడీ మనకి రైతన్నులకి 50,000 రూపాయల నుంచి 2,00,000 రూపాయల వరకు ఖాతాలోకి జమ చేస్తూ వస్తున్నారు ఏపీలో. మరి దేనికి ఏ పథకం ద్వారా యొక్క డబ్బులు అనేవి జమ అవుతున్నాయన్న పూర్తి సమాచారం ఈరోజు డీటెయిల్గా తెలుసుకుందాం. నేను ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఏపీలో కూటమి ప్రభుత్వం 2026-2027 సంవత్సరానికి సంబంధించి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు మొదటి విడత 7,000 రూపాయలు జూన్ 20వ తేదీన రైతన్నుల ఖాతాలోకి జమ చేయడం అయితే జరిగిందనమాట. ఎవరికైనా రైతన్నులకి డబ్బులు ఖాతాలోకి జమ కాకపోతే వారికి గ్రీవెన్స్ పెట్టుకునే అవకాశాన్ని కూడా ఇచ్చింది. గ్రీవెన్స్ పెట్టుకున్న తర్వాత మరొకసారి అప్లై చేసుకోవచ్చండి. మరొకసారి మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు అన్ని రకాల అర్హతల ప్రమాణాలన్నీ కూడా చెక్ చేసి మీకు నిజంగా అర్హత ఉంటే డబ్బులను తిరిగి రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. మరి ఎందుకని మీకు డబ్బులు జమ కాలేదన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక మీ గ్రామాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్ళి మీ ఆధార్ నెంబరు అదేవిధంగా మీ పట్టాదారు పాస్బుక్ తీసుకుని వెళ్తే కనుక అక్కడ వాళ్ళు సిస్టమ్స్లో వెరిఫికేషన్ చేసి దేనివల్ల డబ్బులు రాలేదన్న సమాచారాన్ని మీకు తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. మోస్ట్లీ ఈ యొక్క డబ్బులు అనేవి పట్టకపోవడానికి అతి ముఖ్యమైన కారణం ఈ యొక్క పంట ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకునేటప్పుడు వారి యొక్క వివరాలను తప్పుగా నమోదు చేయడం వల్ల డబ్బులు అనేవి రాకుండా పోతున్నాయండి. అన్ని రకాల అర్హతలు ఉండి కూడా ఇప్పటివరకు కూడా చాలామంది రైతన్నులు ఈ యొక్క డబ్బులు అయితే పొందలేకపోయారు. ముఖ్యంగా ఇందులో కనుక చూసుకుంటే కనుక భూమి వివరాలు అనేవి తప్పుగా నమోదు చేసుకోవడం, అదేవిధంగా ఈ యొక్క ఆధార్ కార్డుకి కానివ్వండి, రేషన్ కార్డుకి కానివ్వండి కేవైసీ కంప్లీట్ చేసుకోవడం, మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది యాక్టివ్లో ఉందా లేదా అని చెప్పేసి చూసుకోకపోవడం, తర్వాత డీబీటీ విధానం అనేది ఆన్లో ఉందా లేదా అని చెక్ చేసుకోకపోవడం, ఇవన్నీ కూడా కారణాలు అయితే కావచ్చు అనమాట. కాబట్టి ఒక్కసారి బ్యాంకుకి వెళ్ళి మీ బ్యాంక్ ఖాతా అనేది యాక్టివ్లో ఉందా లేదా, బ్యాంక్ ఖాతాకి డీబీటీ విధానం ఆన్లో ఉందా లేదా, అదేవిధంగా మరి మీ యొక్క బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింకింగ్ మ్యాపింగ్తో పాటు ఆధార్ సీడింగ్ కూడా కంప్లీట్ అయి ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు మీ బ్యాంక్ ఖాతాకి ఫోన్ నెంబర్ కూడా లింక్ చేసుకోవాలండి. ఇలా లింక్ చేసుకోవడం వల్ల డబ్బులు అనేవి గవర్నమెంట్ వారు రిలీజ్ చేయగానే మీ ఫోన్కి అనేది ఒక మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ మెసేజ్ ద్వారా మీకు డబ్బులు అనేవి ఖాతాలో పడ్డాయా లేదా అని చెప్పేసి మీరు ఇంటి వద్ద ఉండి వెంటనే తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. దీంతో పాటుగా డబ్బులు పండే రైతన్నులు ఎవరైనా ఉంటే వెంటనే మీరు రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్ళి అక్కడ వ్యవసాయ శాఖలో మీ యొక్క భూమి వివరాలు అనేవి కరెక్ట్గా నమోదై ఉన్నాయా, నెంబర్లు అవి కూడా నమోదు చేసుకునే వివరాలన్నీ కూడా కరెక్ట్గా నమోదై ఉన్నా లేదని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవటం వల్ల మీకు 7,000 రూపాయలు అయితే ఖాతాలోకి జమ అవుతాయండి, ఎలాంటి ఇబ్బంది లేకుండా. అదేవిధంగా రైతులకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రైతులకు మరొక శుభవార్త అయితే తీసుకొచ్చింది ఏపీలో కూటమి ప్రభుత్వం. 2024-2025 సంవత్సరానికి సంబంధించి ఖరీఫ్ సీజన్కి సంబంధించిన పంటల బీమా బకాయిల విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు తెలిపారండి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ జరిపిన చర్చలు ఫలించాయని 2024-20 ఖరీఫ్ సీజన్ పంటల బీమా పెండింగ్ బకాయిల విడుదలకు మార్గం సుమగతమైందని వెల్లడించారు. వైసీపీ హయాంలో పెండింగ్లో ఉన్న పంటల బీమా బకాయిల విడుదలకు కేంద్రం పచ్చజెండా ఊపినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు కూడా తెలపడం అయితే జరిగిందనమాట. ఏపీ రైతులకు భారీ శుభవార్త అంటే 2024 ఖరీఫ్ సీజన్కు సంబంధించి పెండింగ్లో ఉన్న పంటల బీమాలకు సంబంధించి 1,900 కోట్ల రూపాయల పంటల బీమా ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా చెల్లిస్తుందని చెప్పి కేంద్రం హామీ ఇచ్చినట్టుగా అచ్చెన్నాయుడు తెలిపారు. అంటే 2024-2025లో మరి ఎవరైతే వర్షాల వల్ల వరదల వల్ల పంటలు తీవ్రంగా నష్టపోయిన రైతన్నులు ఎవరైతే ఉన్నారో వారి పంటలకి ప్రీమియం చెల్లించుకున్న రైతన్నులు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి వాణిజ్య పంటలు కానివ్వండి, వరి పంటలకు కానివ్వండి సంబంధించి ఎకరాకి వరి పంటలకి 25,000 నుంచి అదేవిధంగా వాణిజ్య పంటలకు సంబంధించి 35,000 నుంచి కూడా ఈ యొక్క పంటల ప్రీమియం అనేది చెల్లించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారన్నమాట. ఇప్పటికే ఆల్రెడీ ఈ యొక్క రైతుల అర్హత ఉన్న రైతులను గుర్తించి ఖాతాల్లోకి డబ్బులు కూడా జమ చేస్తూ ఉన్నారండి. ఈ విధంగా కనుక చూసుకుంటే మనకి ఒక్కొక్క రైతుకి 50,000 నుంచి 2,00,000 రూపాయల వరకు ఈ యొక్క పంట నష్ట పరిహారం అనేది అందుతుందన్నమాట. 2024 పంటల బీమా బకాయిల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందండి. ఎక్స్ వేదికగా వెల్లడించడం కూడా జరిగింది అధికారులు. ఇటీవల ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కలిసిన రాష్ట్ర రైతులు సమస్యలను పెండింగ్ నిధులు విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా అచ్చెన్నాయుడు తెలిపారు. కేంద్రం నుంచి నిధులు విడుదలైన వెంటనే అర్హత కలిగిన రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు అనేవి జమ అవుతాయని చెప్పేసి జరిగిందండి.
ఇదే విధంగా చూసుకుంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నుల ఖాతాలోకి ఈ యొక్క పంట నష్టపరిహారం డబ్బులు అనేవి ఖాతాలోకి జమ అవుతాయి. దీంతో పాటుగా ఒక్కొక్క రైతుకి కూడా ఈ యొక్క మరి 20,000 నుంచి దాదాపుగా 2 లక్షల వరకు ఈ యొక్క పంట నష్టపరిహారంతో పాటుగా మరి కూటమి ప్రభుత్వం అందించేటటువంటి 7,000 రూపాయల అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా జమ కాబోతున్నాయి. ఎవరైనా రైతులు యొక్క పంట నష్టపరిహారానికి అప్లై చేసుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒకసారి మీరు బ్యాంకుకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా చెక్ చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డబ్బులు అనేవి ఖాతాలో పడతాయి. ఒకవేళ మీరు అప్లై చేసుకుని మీ ఖాతాలో పడకపోతే కనుక ఎందుచేత పడలేదు అని చెప్పేసి అక్కడ అధికారులు కూడా చెప్పడం అయితే జరిగింది. తాజాగా కూడా మరొకసారి 2026-2027 సంవత్సరానికి సంబంధించి పంట నష్ట పరిహారానికి ఈ క్రాప్లో మీ పంటను నమోదు చేసుకోమని చెప్పేసి ఆల్రెడీ గవర్నమెంట్ వారు చెప్పడం అయితే జరిగిందనమాట. కాబట్టి ప్రతి రైతు కూడా మీ పంటకి ప్రీమియం చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ప్రీమియం చేసుకోవడం వల్ల ప్రతి రైతు కూడా చాలా చిన్న మొత్తం కట్టించుకుని ప్రీమియం అనేది మీ పంటకు చేయడం అయితే జరుగుతుందన్నమాట. మీ గ్రామాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్తే అక్కడ ఉన్న అధికారులు మీ పొలానికి వచ్చి మీ పొలాన్ని సందర్శించి మీరు వేసిన పంటను బట్టి ఒక ప్రీమియం అనేది నిర్ధారించడం అయితే జరుగుతుందండి. ముందు జాగ్రత్తకి ఇలా ప్రీమియం చెల్లించుకోవడం వల్ల మీ పంటలకి అకాలంగా వర్షాలు ఆల్రెడీ వర్షాలు పడట్లేదు, వర్షాలు పడక పంటలు సరిగా పండకపోయినా, పంటకి సరైన మద్దతు ధర రాకపోయినా కానీ మీకు నష్టపరిహారం అనేది వెంటనే అందుతుందన్నమాట. ఎక్కడ రైతులు ఎలాంటి ఇబ్బంది చెందకుండా ఉండాలని చెప్పేసి ఈ ప్రీమియం తీసుకొచ్చింది ప్రభుత్వం. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ యొక్క విధానాన్ని అందరూ కూడా వినియోగించుకోండి. అదేవిధంగా ఈ క్రాప్లో మీ యొక్క పంటను అనేది నమోదు చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల రైతులకి చాలా చాలా ఉపయోగాలు అయితే ఉంటాయండి. ఈ క్రాప్లో పంటను మీరు నమోదు చేసుకోవడం వల్ల మీకు వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు కానివ్వండి, వ్యవసాయానికి సంబంధించిన విత్తనాలు కానివ్వండి, ఎరువులు కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు సబ్సిడీ రూపంలో గవర్నమెంట్ వారు అందజేస్తారన్నమాట. కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఒక విషయాన్ని గమనించండి. మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు, నమస్తే.